హలో ఎవ్రీవన్, ఇవాళ మా ఇంట్లో అవియల్ చేస్తున్నాం. సో అవియల్కి ఏమేమి కూరలు వాడుతున్నామంటే క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, పొటాటో, సొరకాయ అండ్ మునక్కాయ. సో ఫస్ట్ ఇలా అవుతాయి కూరగాయలు ఇలా కట్ చేసుకోవాలి. క్యారెట్స్ కొంచెం పొడుగ్గా, బీన్స్ కూడా కొంచెం పొడుగ్గా, కర్రీకి తగిలినట్టు కాకుండా కొంచెం పొడుగ్గా తరుక్కోవాలి. సో ఈ కటింగ్ ప్రాసెస్ అంతా అయిపోయేలోపు కొంచెం పచ్చిమిరపకాయలు, అలానే పచ్చి బియ్యం కడిగేసి నానబెట్టుకోవాలి. అలానే కొంచెం పచ్చి కొబ్బరి కూడా. సో ఇంత కొబ్బరి వాడము, మోస్ట్లీ ఒక పిడికెడు కొబ్బరి వేస్తామన్నమాట. సో ఇదంతా నానబెట్టుకోవాలి. సో కూరగాయలు ఫస్ట్ తరిగేసిన తర్వాత ఒకసారి బాయిలింగ్కి పెట్టేసి బాయిలింగ్ అయిపోయేలోపు ఇవి నానుతాయి అన్నమాట. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. సో వెజిటబుల్స్ అన్నీ చాపింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా డైరెక్ట్గా కుక్కర్లో పెట్టేస్తున్నాం. అంటే ఒక వెజల్లో పెట్టుకొని కుక్కర్లో పెడుతున్నాం. మరీ ఎక్కువ కుక్ అయిపోతే కూడా అంత బాగుండవు అనమాట. కొంచెం రాగా ఉంటే లాస్ట్లో పెరుగులో ఉడుకుతాయి అన్నమాట. సో మూత పెట్టేసి ఇప్పుడు ఇంకా స్టవ్ ఆన్ చేసేయడం. ఒక 5 or 6 విజిల్స్ హై ఫ్లేమ్లో పెట్టేసుకున్నాం. సో తిరగమాత వేస్తున్నాం ఇప్పుడు. ఫస్ట్ ఇదైతే నెయ్యితోనే చేసుకోవాలి, నూనెతో బాగుండదు. ఆయిల్ బదులు నెయ్యి అనమాట. నెయ్యి ఒక 2 or 3 స్పూన్స్ వేసుకొని, 2 స్పూన్స్ అంటే కరగబెట్టకుండా ఉంటే 2 స్పూన్స్, కరగబెడితే 3 స్పూన్స్ వేసుకోవాలి. సో ఇప్పుడు దీంట్లో జీలకర్ర మాత్రం వేయాలి, ఇంకేం ఆవాలు మినపప్పు అవేం వేయకూడదు అనమాట. ఇది కేరళ స్టైల్, అవియల్ అంటేనే కేరళ స్టైల్. సో నెయ్యి బాగా వేగిన తర్వాత జీలకర్ర 1 స్పూన్ వేసుకోవచ్చు. ఇంకా అలానే కొంచెం ఇంగువ, మరీ ఎక్కువ వేస్తే కూడా వాసన వస్తుంది, జస్ట్ కొంచెం టేస్ట్కి అనమాట. ఇది ఇప్పుడు వేగుతున్నప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ ఉన్నాయి కదా, సో బాయిల్ చేసి పెట్టుకున్నవి దీంట్లో తీసి కలిపేయాలన్నమాట. పొగలు వస్తున్నాయి చూడండి. సో ప్రాపర్గా బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు దీన్ని తీసి దాంట్లో కలిపేయాలి. సో ఉన్న వాటర్ తోటే వేసేయాలి. ఇది మనము ఒక 80% కుక్ చేసుకున్నాం కుక్కర్లో, రిమైనింగ్ ఒక 20% ఇక్కడ విడిగా కుక్ అవుతాయి అన్నమాట. సో మునక్కాయలు కూడా వేసుకున్నాం కదా, మునక్కాయలు ఏంటంటే కుక్కర్లో పెడితే మెత్తగా అయిపోతాయి. సో అందుకని విడిగా వేయించి పెట్టుకున్నాం మునక్కాయలు, లాస్ట్లో కలిపేయడమే. ఇప్పుడు ఈ వెజిటబుల్స్ అన్నీ వేసాక ఇవన్నీ బాగా నీళ్ళు ఇంకేదాకా మగ్గాలి. జీలకర్ర నెయ్యి తిరగమాతలో మగ్గాలన్నమాట. సో మంచి టేస్ట్, అప్పుడు క్రంచీగా వస్తాయి బాగా. సో కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ ఇట్లా బాగా దగ్గరకు వచ్చి నురుగు రావాలి కొంచెం బాగా వచ్చేదాకా మనం అట్లా స్టవ్ ఆన్లోనే పెట్టేసి ఉంచాలి. ఈలోపు మనం పచ్చిమిర్చి నానబెట్టుకున్నాం కదా ఉదయాన్నే, పచ్చిమిర్చి, పచ్చి బియ్యం, అలానే ఇంకా పచ్చి కొబ్బరి ఇవన్నీ నానబెట్టుకున్నాం కదా. సో వాటిని ఇప్పుడు మిక్సీకి వేసేసేయాలి. అది ఉడికేటప్పుడు బాగా ఒక 2-3 అవర్స్ నానితే మంచి టేస్ట్ అన్నమాట. బియ్యం చిక్కదనం కోసం పచ్చి బియ్యం వాడతాం, అంతే కదమ్మా. అలానే పచ్చి కొబ్బరి ఇందులో మొత్తం కాదు, కొంచెం క్వాంటిటీ, ఒక పిడికెడు అనుకోండి. పచ్చి కొబ్బరి పాలు వస్తాయి, దానివల్ల మంచి టేస్ట్ అన్నమాట. కొంచెం వాటర్ వేసుకొని రుబ్బేయాలి. ఇంకొక ఇటుక అనమాట. కరేపాకు చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తినని వాళ్ళు దీంట్లో ఒక పిడికెడు కరేపాకు బాగా కడిగి ఫస్ట్ ఇవి రుబ్బేశాక దీంట్లోకి ఇప్పుడు రిమైనింగ్ వేసేసి కొంచెం వాటర్ వేసేసి తిప్పేయడమే. సో అప్పుడు
అప్పుడు కరివేపాకు తినని వాళ్ళు కూడా తినేస్తారు. సో అందుకే గ్రీన్ షేడ్లో వచ్చింది చూడండి. ఇప్పుడు ఆ రుబ్బిన పేస్ట్ తెచ్చి మొత్తం దీంట్లోకి కలిపేయాలన్నమాట. కొంచెం సిమ్ చేసుకున్నాం కదా, సో దీంట్లోకి మిక్స్ చేసేయడమే. సో యాక్చువల్ టెక్స్చర్ వచ్చేసింది మనకి. ఒకసారి కలిపేసుకొని చూడాలి. కొంచెం వాటర్ తిప్పి కోసేస్తే మిక్సీలో ఉండేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. సో ఎస్, ఇంకా ఉప్పు లాస్ట్లో వేయాలన్నమాట కదమ్మా. పెరుగు వేసిన తర్వాత మనం పెరుగు కలుపుతాం కాబట్టి ఉప్పు ముందర వేసేస్తే విరిగిపోయినట్లు వస్తుంది పెరుగు. సో అందుకే మనం ఉప్పు లాస్ట్లో వేయాలి, పెరుగు కలిపేశాక లాస్ట్లో వేయాలి. సో మిక్సీలో అలాగా కొంచెం వేడి నీళ్ళు వేసుకొని కడిగి పోసేసుకున్నట్లు పోసేస్తే మిక్సీ ఇది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. కొంచెం మనకి కన్సిస్టెన్సీ కూడా కొంచెం మనకు అడ్జస్ట్ అవుతుంది అనమాట, మనకు కావాల్సినట్టు. సో యా, ఇప్పుడు చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చింది. ఇది ఇంకొంచెం థిక్కన్ అయ్యాక ఆపేసి, స్టవ్ ఆపేసి పెరుగు చిలుక్కు ఉండాలి మజ్జిగలాగా. మరీ వాటర్ వేసి కాదు, కొంచెం వాటర్ వేసి చిలుక్కోవాలి. ఇది బాగా ఉడకాలన్నమాట. అంటే పచ్చి కొబ్బరి అవన్నీ వేసాను కదా, పచ్చి బియ్యం అవన్నీ బాగా ఉడకాలి. కొంచెం సిమ్ చేసేసుకొని మూత పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. సో మూత పెట్టాలి ఇప్పుడు. కొంచెం మూత అట్లా ఓపెన్లో పెడితే ఉడికిపోతుంది బాగా. ఇప్పుడు పెరుగు దాంట్లో కలపడానికి చిలుక్కోవాలి. ఆ పెరుగు, ఈ పెరుగు కూడా కొంచెం ఏమా ఇందులో కొంచెం పుల్ల పెరుగు వేసుకున్నా కూడా బాగుంటుంది టేస్టీగా. సో ఇది ఇవాళ పెరుగు వేసిన పెరుగు అనమాట. చూడండి బాగా కేక్ లాగా కట్టుకుంది. దీన్ని కూడా కొంచెం వేయాలి. ఒక 1/2 లీటర్ పెరుగు వేయాలి కదా, అంత కూరగాయలకి 1/2 లీటర్ పెరుగు కలుపుకుంటే చాలా బాగుంటుంది. చాలు చాలు చాలు. సో ఇది ఒక 1/2 లీటర్ పెరుగు ఇంట్లో పెట్టింది అనమాట. ఇప్పుడు దీన్ని కొంచెం వాటర్ వేసి చిలకాలి. జస్ట్ ఇట్లా తిప్పేస్తే చిక్కబడింది, కొంచెం లంప్స్ లేకుండా వస్తుంది, లేకపోతే విరిగినట్లు వస్తుంది అనమాట. ఇట్లా కవ్వంతో తిప్పేస్తే సరిపోతుంది. అవన్నీ చూడు చుట్టుపక్కల ఎంత వస్తున్నదో గడ్డ పెరుగు. వాటర్ కూడా ఏం వేయాల, జస్ట్ ఆ పెరుగునే కొంచెం ఇట్లా కర్డ్లింగ్ ప్రాసెస్ని ఇట్లా చిలికినట్టు చేస్తే చాలు. చూడండి ఇట్లా నురుగు రాగానే పెరుగు అట్లా వేయాలి. మా అమ్మ చేయి మాస్క్ చేసేసింది, సో పెరుగు కనిపించలా. బట్ ఇదిగోండి లోపల నుంచి వైట్ వైట్గా తెలుస్తుంది కదా పెరుగు. సో మొత్తం ఇట్లా మిక్స్ చేయాలి. ఆ రిమైనింగ్ దాంట్లో కూడా కొంచెం వాటర్ కలిపి పోసేసింది అన్నమాట. ఇప్పుడు కొంచెం థిక్కన్ అయింది చూడండి ఇందాకటికంటే. ఇప్పుడు లాస్ట్ ఫైనల్ ఇంగ్రీడియంట్ ఉప్పు అనమాట, తగినంత. ఒక 5 to 7 minutes అయింది పెరుగు కలిపి. సో చూడండి పైన నురుగు ఎట్లా వస్తుంది ఇటు అక్కడంతా. సో ఇందులో ఆ పెరుగు ముద్దలుగా రాలేదు. సో జస్ట్ పైన వైట్ నురుగు వస్తుంది అనమాట. అండ్ దిస్ ఇస్ ద టైం మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయాలి. అండ్ ఇది మళ్ళీ నైట్కి కూడా తినొచ్చు, బట్ వేడి అయితే చేయకూడదు. వేడి చేస్తే మళ్ళీ పెరుగు విరిగిపోయినట్లు వస్తుంది. సో యా, దిస్ ఈజ్ అవియల్. దిస్ ఈజ్ అవియల్, మై మామ్స్ స్పెషల్ డిష్. సో ఇట్స్ రెడీ. మనం టేస్ట్ చేసేసి ఎలా ఉందో చెప్పండి. సో ఈ అవియల్ ఏమో చపాతీతో కూడా బాగుంటుంది, పూరీతో బాగుంటుంది, రైస్తో బాగుంటుంది. ఎస్పెషల్లీ అసలు ఇది కేరళ డిష్ అనమాట. బట్ ఆంధ్రాలో కూడా ఎక్కువ హోటల్స్లో కానీ క్యాటరింగ్ వాళ్ళు కానీ అవియల్ ఎక్కువ చేస్తుంటారు. స్పెషల్ డిష్. అన్ని వెజిటబుల్స్ వెళ్తాయి, వెజిటబుల్స్లో ఫైబర్ వెళ్తుంది, అండ్ కర్డ్లో ఉన్న గట్ హెల్తీ బ్యాక్టీరియా వెళ్తాయి, అండ్ కరివేపాకు వెళ్తుంది, అండ్ కొబ్బరిలో ఉన్న హెల్తీ ఫ్యాట్స్ వెళ్తాయి. సో మొత్తం హెల్దీ ఫుడ్ అనమాట ఇది. ఎన్ని జంకులు తిన్నా ఇంత మంచి హెల్దీ ఫుడ్తో అయితే మ్యాచ్ చేయలేము. ఇదే అండి ఇవాళ స్పెషల్ డిష్. హోప్ యూ ఆల్ లైక్ మై వీడియో. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాము. సో ఇంకా టేస్టింగ్ టైం ఎలా ఉందో చూసేద్దామా. అవియల్ విత్ రైస్ అండ్ అప్పడం అండ్ సగ్గుబియ్యం వడియం, సూపర్ కాంబినేషన్.
సో నెయ్యి తిరగమాత కాబట్టి మళ్ళీ నెయ్యి ఏం వేయక్కర్లేదు, డైరెక్ట్గా ఇట్లా కలుపుకునేయచ్చు. నేను తెలిసిందే ఊరు క్యాన్సర్. ఇంకా నన్ను ఎప్పుడు అడగద్దు ఆడమని. బాయ్.